ఇప్పుడే ఒక స్టంట్ అయిందనమాట. అదేంటంటే నేను మైక్ ఇక్కడ పట్టుకున్నాను కానీ అక్కడ కనెక్ట్ చేయడం మర్చిపోయాను. సో ఐఎమ్ రికార్డింగ్ ద ఇంట్రో అగైన్. Hi Muddugumalu, welcome back to my channel. If you haven't subscribed yet, please go and subscribe right away and hit that notification button so that as soon as I upload a video, you'll get notified. You can watch it. Welcome and welcome to another haul of what 30k, 35k or something. So in this video, you're going to watch the haul of my December purchases. So yeah. లాస్ట్ టైం చెప్పాను అండ్ మీకు ఒక టార్గెట్ కూడా ఇచ్చాను దట్ వీ హ్యావ్ టు రీచ్ 100k అని చెప్పేసి అట్లీస్ట్ ట్రై చేశారు మీరు. నాకేమనిపించింది అని అంటే మీకు కూడా టార్గెట్ ఇస్తేనే మీరు మంచిగా చేస్తున్నారు అని చెప్పి. యా సో ఆ వీడియోలో 25k వ్యూస్ వచ్చాయి. ఇట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. So I'm going to spill all the beans. I'm going to reveal all the secrets in next video. So idi haul undabotundi. You will enjoy and love the collection for this month. I am sure about it. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ టాప్ కూడా డిసెంబర్ కలెక్షన్ లోదే. Yeah, enough of yapping. Let's get into the video. యా నేను ఒక 1 day ముందు అన్ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. సో దాట్ నేను అన్నీ కేటగరైజ్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ డే హాలిడే ఉన్నప్పుడు షూట్ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి పార్సల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి లైక్ నేను ఓపెన్ చేస్తున్న డేట్ వచ్చి 12th. సో December 1st నుంచి 12th మధ్యలో వచ్చిన పార్సల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 10-15 పార్సల్స్ ఉంటాయి. మా ఇల్లంతా నిండిపోయింది పార్సల్స్ తోటి. నేను ఈ షూట్ అయిపోయిన తర్వాత రిటర్న్స్ ఇచ్చే వరకు నా రూమ్ అంతా క్లమ్జీగానే ఉంటుంది. ప్లస్ పార్సల్స్తో నిండిపోయి ఉంటుంది, ప్యాకెట్స్తో నిండిపోయి ఉంటుంది, బట్టలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మా మమ్మీ అయితే దీన్ని టాలరేట్ ఫుల్ చేస్తుంది, బట్ స్టిల్ చేయాలి కాబట్టి తప్పదు. నేను పార్సల్స్ ఓపెన్ చేసుకొని కేటగరైజ్ చేసి అన్నీ పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ నేను షూట్ చేసేస్తాను అకార్డింగ్గా. సో ఫస్ట్ మనం డ్రెస్సెస్ చూద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. నాకు చాలా నచ్చేసింది. నాకు చాలా బాగా సెట్ అయింది కూడా. కలర్ బాగా నచ్చి నేను తీసుకున్నాను, ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. బట్ ఇట్ వాజ్ సో గుడ్. అండ్ ఇది సెకండ్ వన్ అనమాట. నేను దాన్ని ఒక డెనిమ్ జీన్స్తోని పేరప్ చేశాను. కొంచెం టైట్ ఫిట్టెడ్ ఉంది. వీ హ్యావ్ టు వేర్స్ ఇన్ అండర్నీత్. సో యా, దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఈ బ్రాండ్స్ వచ్చి ఐదర్ ఫ్రమ్ అర్బానిక్ ఆర్ కెచ్ ఆర్ ఫ్రమ్ మింత్రా అయి ఉంటాయి. నేను ఈ 3 కేటగిరీస్లో షాప్ చేశాను. అండ్ ఈ ఫ్రాక్ మనం వెకేషన్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నాకు మెటీరియల్ చాలా బాగా నచ్చింది. డ్రెస్సెస్లోనే నేను ఇంకొక కేటగిరీ కూడా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కొన్ని రెడ్ డ్రెస్సెస్ కూడా చూస్ చేసుకున్నాను అనమాట. క్రిస్మస్ రిలేటెడ్ రీల్ చేద్దామని చెప్పేసి. అండ్ ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది. కొంచెం షార్ట్గా ఉంది బట్ ఇట్ వాస్ క్యూట్. అండ్ నేను బూట్స్తోని స్టైల్ చేసి రీల్లో చూపించాను. అండ్ తర్వాత ఈ డ్రెస్ అనమాట, షర్ట్ డ్రెస్. ఇది కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బట్ అన్ని డ్రెస్సెస్ నాకు బాగా నచ్చాయి. అండ్ లాస్ట్ 2 డ్రెస్సెస్ వచ్చేసి కొంచెం లూజ్ అయినాయి నాకైతే. బట్ మంచి మీడియం సైజ్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ దే కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ మామ్ అప్రూవ్డ్ డ్రెస్సెస్ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసినప్పుడు కూడా క్యాప్షన్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి పోస్ట్ చేస్తాను, సో మంచి రీచ్ వస్తుందని చెప్పేసి. సో నెక్స్ట్ మనం టాప్స్ చూద్దాం. నేను ఈసారి టాప్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేవి, రెగ్యులర్గా ఉండేటట్టు కాకుండా కొంచెం స్టేట్మెంట్ టైప్ ఆఫ్ టాప్స్ మనం పార్టీస్కి వేసుకెళ్ళడానికి లేకపోతే మంచి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వేసుకెళ్ళడానికి సూట్ అయ్యేలాగా చూస్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చి ఈ వైట్ అనమాట. నాకు బాగా నచ్చింది. వెనకాల టై నాట్ ఉంది కదా, అది ఇంకా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ వన్. ముందు బో వచ్చింది, కొంచెం డీప్ నెక్ ఉంది బట్ ఇట్ కెన్ బి అడ్జస్టబుల్. నేను కొంచెం డీప్ నెక్స్ లేకపోతే లూజ్గా అంటే బాడీ టేప్ పెట్టి మేనేజ్ చేస్తాను. అండ్ ఇది బో టాప్ చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు. ప్లస్ నేను లోపల ఒక బ్లాక్ కలర్ క్యామిజోల్ వేసుకొని అడ్జస్ట్ చేశాను అనమాట. బట్ దట్ వాజ్ సో క్యూట్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి వింటర్ కలెక్షన్. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఇంత మంచి కలెక్షన్ తీసుకోవడానికి. అండ్ ఫైనలీ డిసెంబర్ ఈజ్ హియర్ బికాస్ డిసెంబర్లోనే మనకి ఎక్కువ చలి ఉంటుంది, డిసెంబర్ జనవరి కాబట్టి వింటర్ కలెక్షన్కి ఇది పర్ఫెక్ట్ టైం అనమాట. ఫస్ట్ వన్ వచ్చి ఇది నాకు చాలా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్ని ఫ్యాబ్రిక్స్. నాకైతే పిచ్చిగా నచ్చేసాయి అన్నీ. కొంచెం కాస్ట్లీ బికాస్ దే ఆర్ ఫ్రమ్ అర్బానిక్ అండ్ ఆల్సో ఫ్రమ్ మింత్రా. దే ఆర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. సో అందుకనే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. ఎంత మెత్తగా ఉంది అంటే క్లాత్, ఇట్ వాజ్ సూపర్
సూపర్ కంఫర్టబుల్. నేను ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు అది ఇంకా బాగా వచ్చిందని అంటే నా ఫేస్లో ఫుల్ గ్లో అయిపోతుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చేసాయి ఈ కలెక్షన్ మొత్తం. ఉంచేసుకునే ఛాన్స్ ఉంటే పక్కా ఉంచేసుకునేదాన్ని, బట్ అన్నీ నేను ఏం చేసుకుంటాను, నా దగ్గర ఆల్రెడీ చాలా వింటర్ వేర్ కలెక్షన్ ఉంది. బట్ యా, ద నెక్స్ట్ వన్ గోస్ టు దిస్ వన్. ఇది పిస్తా గ్రీన్ ప్లస్ ముందు ఈ బో వచ్చింది కాబట్టి కొంచెం పింట్రెస్టీ ఉంది అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి, అన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి. మీరు ఒకవేళ డిఫరెంట్ వార్డ్రోబ్ కలెక్షన్ని మీరు కలెక్ట్ చేద్దామని అనుకుంటే యూ హ్యావ్ టు గో విత్ దీస్ కలెక్షన్. పక్కా నచ్చుతాయి మీకు, ప్లస్ మీరే యూనిక్గా కనబడతారు వేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ కమ్స్ టు దిస్ వన్. ఇది కొంచెం బేసిక్, అందరి దగ్గర ఉండేది అనిపించింది, బట్ యా, ఇట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ వార్డ్రోబ్. బేసిక్వి కూడా కొన్ని ఉండాలి పీసెస్. నాకు ఇది బాగా నచ్చింది, ఒక మంచి వైట్ షర్ట్తో కూడా స్టైల్ చేయొచ్చు అనిపించింది, అందుకే తీసుకున్నాను. అండ్ లాస్ట్ కమ్స్ టు దిస్ క్లౌడీ థింగ్ వన్. సో యా, ఇది కూడా కంఫర్టబుల్గా ఉంది, కలర్ నచ్చింది, కొంచెం ఇంకా బెటర్గా స్టైల్ చేయొచ్చు అనిపించింది నాకే తర్వాత. బట్ ఇట్ వాజ్ సో యూనిక్ అండ్ కంఫర్టబుల్. లాస్ట్ అని ఇందాక దాన్ని కూడా అన్నాను, బట్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. రెడ్ టాప్ అనమాట, క్రిస్మస్కి ఇది పర్ఫెక్ట్ టాప్. బట్ యూ హ్యావ్ టు ట్రై ఆల్ ఆఫ్ దిస్, యూ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. లాస్ట్ వచ్చేసి డేసీ టాప్స్ అనమాట. యాజ్ ఐ సెడ్ ఇన్ ద లాస్ట్ వీడియో, నేను అన్ని కేటగరైజ్ చేసుకొని చేస్తానని చెప్పేసి, సో ఈ టాప్స్ కూడా నేను ఒక కేటగిరీ కింద చూస్ చేసుకొని ఆర్డర్ చేశాను అనమాట. సో ఫస్ట్ కమ్స్ దిస్ వన్. ఇది ఒక బాందిని టాప్, షర్ట్ టైప్ ఆఫ్ టాప్ అనమాట. కింద మనం స్కర్ట్స్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీనైతే బ్లాక్ జీన్స్తోని పేరప్ చేసి వీడియో షూట్ చేశాను. మంచి ఎథనిక్ లుక్ ఇస్తాయి అనమాట, మంచి జ్యువెలరీ అండ్ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ ఉంటే. దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇదే వేసుకొని నేను ఇప్పుడు వీడియో షూట్ చేశాను. యా, అండ్ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి, ప్లస్ కొంచెం వీనెక్ రావడం వల్ల డీప్ అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను బాడీ టైప్ యూజ్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తాను, ఆర్ ఎల్స్ అక్కడ ఒక పిన్ కూడా ఇచ్చారనమాట. సో మీరు అది పెట్టుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది, యూనిక్గా కూడా ఉంటాయి ఈ టాప్స్. సో యూ హ్యావ్ టు ట్రై దెమ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఫ్లోరల్స్ అన్నా, నాకు బ్లాక్ ప్రింట్స్ అన్నా, జైపూరి ప్రింట్స్ అన్నా నాకు చాలా చాలా ఇష్టం. కాటన్లో అలాంటి ప్రింట్స్ వేసుకుని ఉంటే మనం చాలా యూనిక్గా కనిపిస్తాము. బట్ యా, ఐ లవ్డ్ ఆల్ ఆఫ్ దిస్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట, కొంచెం లైట్ కలర్, ఎక్కువ పింక్ షేడ్ తెలుస్తుంది. సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ టాప్ అనొచ్చు దీన్ని. ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యూర్ కాటన్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సమ్మర్స్లో అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి. చాలా యూనిక్ స్టైల్ వస్తుంది అనమాట. నువ్వు మంచి జ్యువెలరీ, హెయిర్ స్టైల్ అండ్ మేకప్, పర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్ అండ్ యాక్సెసరీస్ తోటి స్టైల్ చేస్తే క్రేజీగా ఉంటుంది. సో యా, నాకు నచ్చిందనమాట అది. లాస్ట్ కేటగిరీ అంటే డేజీ టాప్స్లోనే స్ట్రాప్ టాప్స్ వస్తాయి అనమాట. సో ఇది స్ట్రాప్ టాప్. సో ఇఫ్ యూర్ నాట్ కంఫర్టబుల్ యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ డెనిమ్ జాకెట్ ఆర్ సంథింగ్, బట్ దిస్ ఈస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ కేటగిరీ. నెక్స్ట్ కమ్స్ టు క్యాజువల్స్. కొన్ని క్యాజువల్స్ కూడా నేను తీసుకుంటాను, ఒక క్యాజువల్ టైప్ ఆఫ్ హాల్ వీడియో లాంటివి చేద్దామని చెప్పి. సో ఫస్ట్ వచ్చి ట్యాంక్ టాప్ అనమాట ఇన్ పీచ్ కలర్. నేను లైట్ కలర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటాను బికాస్ దే లుక్ సో రిచ్ అండ్ క్లాసీ. అండ్ లాస్ట్ వచ్చి ఈ టాప్ అండ్ ప్లస్ ఈ బాటమ్ అనమాట. బెల్ట్ నాకు నచ్చింది, అందుకని తీసుకొని ట్రై చేద్దాం అనిపించింది. సో దట్స్ హౌ ఐ టుక్ దాట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇన్ దిస్ ఎంటైర్ వీడియో ఇస్ దిస్ కుర్తీ సెట్. ఈ వీడియో చేసే ఒక 5-10 minutes ముందే వచ్చింది పార్సల్. సో పనిలో పని చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి చేసేసాను. I hope you liked the video. Yeah, that's all for today. Collection nachindani నాకు అనిపిస్తుంది. Please ignore the background noise. Like how I ignore it. మీకు ఏది బాగా నచ్చిందో దాని గురించి కమెంట్ చేయండి. నాకు ఏది బాగా సెట్ అయిందో కూడా కమెంట్ చేయండి. నాకైతే ఎంటైర్ కలెక్షన్ నచ్చింది, కానీ కొన్ని నాకు ఇంకా బాగా నచ్చినవి ఉంటాయి కదా. మీకు ఏది మంచిగా అనిపించిందో, నాకు ఏది బాగా కనిపిస్తుందో అది కూడా కమెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ కమెంట్ సో దట్ ఐ నో యువర్ ఫీలింగ్స్. మీరు ఏమనుకుంటున్నారు, అసలు నచ్చుతుందా చూడడం అనేది నాకు తెలియాలి కదా. సో దట్ నెక్స్ట్ టైం నేను అవి రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతా అనమాట. యా, ఆల్సో నాకు ఐడియాస్ రావట్లేదు ఈ మధ్య. సో గివ్ మీ సమ్ ఐడియాస్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. నెక్స్ట్ వీడియో ఇస్ గోయింగ్ టు బీ Q&A ఆన్సరింగ్ వీడియో అనమాట రిగార్డింగ్ this content creation, earnings, savings and money, something. So whatever you have asked in Instagram, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టిక్కర్ పెట్టి అడగమని చెప్పాను అనమాట.
So it's everything entirely related to content, so don't miss that video. Go subscribe, comment down and give me some suggestions, rate my looks and rate my selections for this video. Comment matram ఖచ్చితంగా చేయండి. Let's hit 30k soon. 30k అవ్వగానే నేను గివ్ అవే ప్లాన్ చేస్తాను పక్కా. 50k అయినప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ఇద్దరికి గివ్ అవే ఇచ్చాను. దట్ వాస్ హ్యూజ్, యాక్చువల్లీ హ్యూజ్. ఒక 5k వర్త్ ప్రోడక్ట్స్ నేను ఇచ్చేసాను అనమాట. సో 30k అవ్వగానే ఖచ్చితంగా చేస్తాను. 25k అన్నాను కానీ అప్పుడు కుదరలేదు. సో యా 30kకి పక్కా గివ్ అవే చేద్దాం. యా గుర్తుంది కదా. కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్.